ఇవాళ హైదరాబాద్ జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల అధికారులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు సమావేశానికి తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. అయితే ఏపీ నుంచి అధికారులు హాజరు కాలేదు. తాము రాలేమని కేఆర్ఎంబీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు నిపుణులు వస్తారని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన భేటీని ఏర్పాటు చేయాలని ఏపీ ఈఎన్సీ కోరింది. అలాగే కేఆర్ఎంబీ సమావేశాలు విజయవాడలో పెట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇవాళ హైదరాబాద్ జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల అధికారులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు సమావేశానికి తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. అయితే ఏపీ నుంచి అధికారులు హాజరు కాలేదు. తాము రాలేమని కేఆర్ఎంబీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు నిపుణులు వస్తారని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన భేటీని ఏర్పాటు చేయాలని ఏపీ ఈఎన్సీ కోరింది. అలాగే కేఆర్ఎంబీ సమావేశాలు విజయవాడలో పెట్టాలంటూ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఈరోజు హైదరాబాద్ జలసౌధలో జరిగింది. అయితే కృష్ణా జలాలకు సంబంధించి వాటాల మీద ఇప్పటికీ కూడా పంచాయతీ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలంలో అయితే నీరు అడిగంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు విద్యుత్ ఉత్పాదన కూడా నీరు సరిపోని పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే ఈ నీటి పంచాయతీకి సంబంధించి కేఆర్ఎంబీ ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ హాజరయ్యారు, కానీ ఏపీకి సంబంధించిన ఈఎన్సీ హాజరు కాలేకపోయారు. అయితే ఎందుకంటే దీనికి పోలవరం సంబంధించి అక్కడ నిపుణుల కమిటీ అక్కడ పర్యటనకు వచ్చింది. ఆ నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది మొత్తం అక్కడ పోలవరం ప్రాజెక్టు పనితీరు కావచ్చు, ఇతరత్ర పనులు కావచ్చు, గతంలో జరిగిన పనులు కావచ్చు, దానివల్ల జరిగిన డ్యామేజీ మీద ఈ నిపుణుల కమిటీ పర్యవేక్షణ జరుగుతుంది. కాబట్టి ఈ కారణంగా తాము రాలేకపోతున్నామని చెప్పేసి కూడా ఈఎన్సీ కేఆర్ఎంబీకి లేఖ రాయడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ సమావేశాలు ఏవైతున్నాయో సమావేశాలు నెక్స్ట్ నుంచి కూడా విజయవాడలో నిర్వహించాలని చెప్పేసి కూడా కేఆర్ఎంబీ కోరుతుంది. అయితే దీనికి ఏపీ ప్రభుత్వం ఈఎన్సీ కోరడం జరిగింది. అయితే దీనికి కేఆర్ఎంబీ ఇంకా ఇప్పటివరకు కూడా ఏ విధమైన రియాక్షన్ అయితే ఇవ్వలేదు. కానీ ఇటు తెలంగాణ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేఆర్ఎంబీ సమావేశం అన్నీ కూడా తెలంగాణలో జరుగుతూ వచ్చాయి. అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే గోదావరి రివర్కి సంబంధించి మేనేజ్మెంట్ బోర్డులో అక్కడ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో కేఆర్ఎంబీలో కూడా ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మళ్ళీ కేఆర్ఎంబీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పటిలాగానే జలసౌధ లేకుంటే కేఆర్ఎంబీ బోర్డులో ఈ సమావేశం నిర్వహిస్తుందా, లేకపోతే ఏపీ కోరినట్లు ఏపీలో విజయవాడలో ఈ సమావేశం ఉంటుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. శ్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.